అవునవును, సీతక్క కవర్ చేయడం నేను చూశాను. అక్క కన్ను కొట్టగానే చిట్టి దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేసింది కదా. చిట్టి ఏదో పేరందే, అదేదో గుర్తొచ్చి చావడం లేదు. రాజశేఖర్. రాజశేఖర్ 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 అంటే సీతక్క వాళ్ళ ఎండీనే కదా. సీతక్క వాళ్ళ ఎండీ పేరు కలవరించి గొడవ చేసిందంటే ఆఫీస్ లో ఏదో జరుగుతోంది. ఒకవేళ శాలరీ తక్కువగా ఇస్తాను అంటే కోపం పెంచుకునేమైనా కలవరిస్తుందేమో. నువ్వు నీ తింగరి ఆలోచన. సీతక్క కవర్ చేసిందంటే మనకి తెలియకుండా వీళ్ళిద్దరూ ఏదో దాచిపెడుతున్నారు. అది ఏంటో మనం తెలుసుకోవాలి. రేపు సీతక్కను చిట్టిని అడిగి తెలుసుకుందామా? కర్మరా బాబు. వెళ్ళి పడుకోపో. నేనేమన్నాను అలా తలకొట్టుకుని వెళ్తుంది? ఏంటో ఈ మనిషి. హ్యాపీ బర్త్డే సారు. Hey, what a pleasant surprise. నా పుట్టినరోజున చిట్టి గుర్తుపెట్టుకుందా? అవును సారు, ఎంతైనా మీ ఉప్పు తింటున్నాం కదా. చిట్టి, ఉప్పు తింటున్నా పప్పు తింటున్నా లాంటి నీతి వాక్యాలు మనకు పడవు. స్టైలిష్ గా పాష్ గా మాట్లాడితేనే నీకు బాగుంటుంది. మనకి స్టైల్ సంగతి తెలియదు. 7వ తరగతి 7 సార్లు తప్పినా నాకు గిట్లనే ముచ్చుడు చెప్పడొచ్చు. Thank you. Thank you everyone. What a pleasant surprise. నా బర్త్డేని స్టాఫ్ అందరూ గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. మీరందరూ విష్ చేశారు, బాగుంది. అసలు విష్ చేయాల్సిన వ్యక్తి రాలేదే. జన్మదిన శుభాకాంక్షలు సార్. హే సీత గారు, చూసారా, మీరందరూ ఇంగ్లీష్ లో నాకు బర్త్డే విషెస్ చెప్తే సీత గారేమో 16 ఆణాల అచ్చ తెలుగు ఆడదానిలాగా తెలుగు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు నా పుట్టినరోజు పరిపూర్ణమైంది. ఇంకా పరిపూర్ణం అవ్వలేదు సార్, చాలా ఉంది. అంటే ఏం లేదు సార్, మీ పుట్టినరోజుని స్టాఫ్ అందరం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. మీరేమంటారు? హే, సీత గారు అనుకున్నాక నేను కాదనేదేముంది? మీరందరూ నా మీద ఇలా పూల వర్షం అభిమాన వర్షం కురిపిస్తే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? మీ గురించి సరిగ్గా అర్థం చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది సార్, ఏమనుకోకండి. సారీ. హే సీత గారు, ఆడవాళ్ళు క్షమించమని అడగడం నాకు అస్సలు నచ్చదు. ఇదిగో సారు. పువ్వు తీసుకోకుండా చేయి ఊటిన అంత వెంద్రం దరిద్రుడు. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hey, thank you so much. Oh, lovely. Thank you so much. ఇంతేనా? నా బర్త్డే పార్టీ ఎక్కడా? అసలు అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు సీత గారు? ఆఫీస్ లో అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. యు ఆర్ రైట్ సీత గారు. ఆఫీస్ లో గ్రాండ్ గా చేయడం చాలా కష్టం. మరెక్కడ చేద్దాం? మీకు అభ్యంతరం లేకపోతే మీ గెస్ట్ హౌస్ లో చేసుకుందాం సార్. సీత గారు, మీరు నా గెస్ట్ హౌస్ కు వస్తారా? ఎండి గారి బర్త్డే అంటే రావాలి కదా. హే, ఐ లైక్ ఇట్. సరే సార్, మీ బర్త్డేకి గెస్ట్ హౌస్ అంతా మేమే డెకరేట్ చేస్తాం.
మేము ముందు బయలుదేరతాం, తర్వాత మీరు వచ్చేయండి. యా ఓకే. మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. సార్, నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటి నీ డౌట్? సీత గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ మీ బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానంటే నాకెందుకో అనుమానంగా ఉంది సార్. చూడు సంధ్య, నేను వాళ్ళ పంజరంలోకి వెళ్ళట్లేదు. నా బోన్లోకి వాళ్ళు వస్తామంటున్నారు. అది నా ప్లేస్. అంతమంది వస్తానంటే రాని, ఎంజాయ్ చేద్దాం. తేడా వస్తే నేను చూసుకుంటా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా. నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. వెళ్ళవు పో. ఆ దరిద్రుడికి పుట్టినరోజు చేసుడు అవసరం అక్క? అవునక్క, వాడు గెస్ట్ హౌస్ కి వెళ్ళడం అంటే చాలా భయంగా ఉంది నాకు. అనవసరంగా భయపడకండి. వాడు ఒక్కడున్నాడు, మనం నలుగురం ఉన్నాం. ఆడవాళ్ళని తలుచుకుంటే ఏమైనా చేయగలం. మన జోలికొస్తే వాణ్ణి నాశనం చేయగలమని మనం ప్రూవ్ చేద్దాం. సరే అక్క, నిన్ను నమ్మి మేమొస్తాం. నువ్వేమి టెన్షన్ పడకు. మీరందరూ నేను చెప్పిన ప్లాన్ చేస్తే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. సరేనా? ఓకే అక్క. సినిమాల్లో చూసుడే తప్ప ఇంతవరకు ఇట్లాంటి పనులు నేను ఎప్పుడు చేయలేదక్క. నాకైతే మస్తు పరేషాన్ అవుతుంది. మళ్ళొకసారి ఏం చేయాలనో మంచిగా చెప్పక్క. భయపడికి చిట్టి, చెప్తా నాకు. ఇదిగో ఇవి టాబ్లెట్స్. వీటితో ఏం చేయాలక్క? వీటిని రాజశేఖర్ తాగే కూల్ డ్రింక్ లో వేస్తే అతనికి మైకం కమ్ముతుంది. ఛాలెంజ్. ఏహే, అది ఛాలెంజ్ కాదు, డన్ అనాలి. అయితే డన్ అక్క. సరే, అదిగో అక్కడ తాళ్లున్నాయి చూడండి. తను మైకంలోకి వెళ్ళాక ఆ తాళ్లతో కట్టేసి తర్వాత మన అగ్రిమెంట్ క్యాన్సిల్ అయినట్టు రాయించిన లెటర్స్ మీద సంతకం పెట్టించుకుందాం. డన్ అక్క. ఇంకొకసారి అలా వేలు చూపించావనుకో, ఆ వేలు విరుక్కొట్టేస్తాను, జాగ్రత్త. బిల్డప్ ఉండాలని చూపిస్తున్నా అక్క. ఇంకా చూపించలేక. సంతకాలు పెట్టించుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా అక్క? అలా ఎలా అవుతుంది? మన జుట్టు వాడి చేతిలో ఇంకా ఉంది కదా. ఏడుందక్క? మనం గెస్ట్ హౌస్లున్నాం, వాళ్ళేమో ఆఫీసులున్నారు. అయినా జుట్టు పట్టుకుంటే ఊరుకుంటామా? కొడుకు చెమటలు తీస్తా. ఏయ్, నీ బొందా, నీ తింగర్తనము నువ్వు. ఛ! మన జుట్టు వాడి చేతిలో ఉంది అంటే మన ఫోటోలు వాడి దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాను. ఓ, ఈ మధ్య అట్లా కూడా అంటున్నారా? చిట్టి, వాడి దగ్గరున్న మన ఫోటోలు చింపడమే కాదు, చిప్ లో హార్డ్ డిస్క్ లో ఉన్న సాఫ్ట్ కాపీస్ కూడా మొత్తం మనమే డిలీట్ చేయాలి. లేదంటే ఆ ఫోటోస్ మన ఫ్యామిలీస్ చూశాయంటే మన జీవితాలు మొత్తం డిస్టర్బ్ అవుతాయి. చూడండి, ఈ పనిని మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ప్లాన్ మిస్ అయ్యి మనం వాడికి దొరికామో జీవితాంతం వాడు మన జీవితాలతో ఆడుకుంటాడు. అర్థమైందా? గిట్లాంటి ప్లాన్లు చేసేడు దాన్ని సైన్మాలో డిక్కీ అంటారు కదక్క. ఏయ్, అది డిక్కీ కాదే, రెక్కీ. రెక్కనా? ఏయ్ చిట్టి,
ఇంకోసారి తింగరి ప్రశ్నలు వేసామంటే మూతి పండు రాళ్ళు కొట్టేస్తాను. ముందు అరేంజ్మెంట్స్ అన్ని మనమే చేయాలి. మనం చేసిన డెకరేషన్ చూసి వాడు మనల్ని నమ్మాలి. మనం అనుకునేది చేసేదాకా ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. అర్థమైందా? గట్లనే అక్క. ముందు ఇప్పుడు అందరూ చేయాల్సిన పనులు చేయాలి. మీరిద్దరూ ఆ డెకరేషన్ ఏర్పాట్లు చూడండి. చిట్టి, నువ్వు వెళ్ళి ఆ కూల్ డ్రింక్స్ ఏర్పాట్లన్నీ చూడు. వెళ్ళండి త్వరగా. అంతా రెడీ అయిపోయింది. మన ప్లాన్ ప్రకారం కేక్ కటింగ్ అవ్వగానే కూల్ డ్రింకులో మనం వేసే మత్తు మందు ఆయనతో తాగించి మన పని మనం పూర్తి చేయాలి. అలాగే అక్క. నేను సమయం చూసి ఆ ఆరెంజ్ జ్యూస్ లో టాబ్లెట్ వేస్తాను. దాన్ని మాత్రమే మన ఎండి గారితో తాగించాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే అక్క. చిట్టి, ముఖ్యంగా నీకే చెప్పేది, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా కుదురుగా ఉండు. లేదంటే వాడు మనకి దొరకడం కాదు, మనమే వాడికి దొరుకుతాం. చూస్తావు కదక్క, ఈ పొద్దు కరీంనగర్ చిట్టి అంటే ఏందో. ఇదిగో ఈ ఎక్స్ట్రాలే తగ్గించమంటున్నాను. చిట్టి వచ్చినట్టున్నాడు, మనమందరం అలర్ట్గా ఉండాలి. సార్, మీరెంత చెప్పినా నా మనసెందుకో కీడు శంకిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. బర్త్డే క్యాన్సిల్ చేసి ఇంటికి వెళ్దాం సార్. సంధ్య, స్టూపిడ్ గా ఆలోచించుకో. అందమైన ముద్దు గుమ్మలు కోరి మరీ నా పుట్టినరోజు చేస్తానంటుంటే, ఈ రాత్రి నాతో గడుపుతాము అని ముచ్చట పడుతుంటే, ఈ ఆనందాన్ని దూరం చేసుకోవడానికి నేనేమైనా పిచ్చివాణ్ణా? నీ తీరు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను అమ్మాయిలతో గడపడం నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది సార్, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నాను. జస్ట్ ఎంజాయ్ ది టైం. కమ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హే సీత గారు, చాలా బాగా డెకరేట్ చేశారు. నా టేస్ట్ కి తగ్గట్టుగానే ఉంది. మీకున్న అందం, మీ టేస్ట్ ఈ డెకరేషన్ లో స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ముందు కేక్ కట్ చేద్దామా? యా షూర్. అవుసారు, జల్దీ కేక్ కట్ చేస్తే జ్యూస్ తాగొచ్చు. జ్యూసా? అంటే తను ఇందాక జ్యూస్ తాగుతానంది, కేక్ కటింగ్ అయ్యాక తాగుదువులే అన్నాను, అదన్నమాట. అంతే కదా చిట్టి? ఓ అవును. ఆగండి సారు, నేను కత్తి తీసుకొస్తా. ఈ మొదనష్ట పొడితో కేక్ కట్ చేయించడం ఎక్కువ. ఈ కత్తితో పొట్టలో కసా 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 పొడిస్తే సచ్చూరుకుంటాడు సచ్చినోడు. చిట్టి, కత్తివ్వు. ఇదిగో సారు, రైట్ హ్యాండ్. చిట్టి, కేక్ కటింగ్ కి ఒరిజినల్ కత్తి ఇది. హత్యాయుధం చిట్టి, దీంతో కేక్ కట్ చేయాలా? ఊరికే ఇచ్చిన సారు, వెరైటీగా ఉంటదని. మీరు మాకు స్పెషల్ కదా. ఓ నైస్. ఈ కత్తితో కేక్ కోస్తే పుట్టినరోజు అవుతుంది, కూరలు కోస్తే వంట అవుతుంది.
పీక కోస్తే హత్య అవుతుంది. మనం కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసినామని ఈయన గిట్ట ఎరికైందా ఏంది? సావు గీవ్ అంటున్నాడు. ఏమో, నాకు కూడా భయంగా ఉంది. సార్, పుట్టినరోజు నాడు హత్యలు చావుల గురించి మాట్లాడడం ఎందుకు సార్? ముందు మీరు కేక్ కట్ చేయండి. ఎగ్జాక్ట్లీ, ఐ లైక్ ఇట్. ఒక్క నిమిషం సార్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. Hey, Chitty, wait. Adi, very good. Very good. Nice. హ్యాపీ బర్త్డే సార్. Thank you. నో థ్యాంక్స్ సార్, నాకొద్దు. సారు, ఇప్పుడు కేక్ కట్ చేసుడు అయిపోయింది కదా, ఇప్పుడు జ్యూస్ తాగాలి. చూస్తాగదాకా నీకు నిద్ర పట్టేలా లేదుగా. ముందా పంచి తీసుకురాపో. సార్, అది అలాగే అంటుంది. బర్త్డే మీది. చిట్టి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా, వెళ్ళు. అట్లనే అక్క. సారు, ఈ రోజు మీ పుట్టినరోజు కాబట్టి నా చేతులతో నేనే నాకు ఇష్టమైన ఆరెంజ్ జ్యూస్ తెచ్చిన. తాగుండ్రి. జ్యూస్ కంటే ముందు నేను చేయాల్సింది ఒకటి ఉంది. జస్ట్ వెయిట్. నా పుట్టినరోజుని ఇంత ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసిన మీ అందరికి నాదొక స్మాల్ గిఫ్ట్. అయినా మీ బర్త్డేకి మేమివ్వాలి కానీ మీరివ్వడం ఏంటి సార్? జస్ట్ ఫర్ చేంజ్ సీత గారు. చిట్టి తీసుకో. సీత గారు, ఈ స్పెషల్ గిఫ్ట్ మీకోసమే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జ్యూస్ తాగండి సారు. తాగండి సారు. చిట్టి, ఆరెంజ్ జ్యూస్ ఒకటే ఉంది, ఇది నువ్వు తాగు. నీకు ఇష్టం అన్నావుగా.